శ్రీవత్సాన్వయ సంజాతం తాతయార్య గురుసుతం వేదాంతార్య కృపాపాత్రం రఘునాథం హంభజే. అస్మద్గురుభ్యో నమః. భగవంతులారా, టీకేవిఆర్ ఉపచారముల్లో సంకల్పంలో ఇంకొక భాగం ఏమిటి? ఓ దేవతలారా, మేము ఈ కార్యక్రమాన్ని మనసులో నిలబెట్టుకున్నాం. మీ సహాయ సహకారాలు తగిన సమయంలో మాకు అందించండి. తేడా వస్తే సవరించండి. దానికే మేము సంకల్పం చేస్తున్నాం. ఆనౌ నావా మతీనాం యాతం పరాయ గంతవే పారాయ గంతవే యుంజాతం అశ్విన రథం. ఓ అశ్వినులారా, మీకు అందమైన రథాలు ఉన్నాయి. అవి పరిగెడుతుంటే అందంగా సంగీతం వినిపిస్తుందట. అలాంటి రథాల్లో మీరు కదులుతుంటారు. మీరు రండి, మాకు ఆనందాన్ని కలిగించండి. ఎందుకోసము? పారాయ గంతవే. మేము వెళ్ళాల్సిన మార్గం ఎంతుందో మాకైతే తెలియదు గనక అది సరిగ్గా చేర్చేందుకు వీలుగా మా లోపల ఆ ప్రేరణ కల్పించాలి. ఆ నౌ నావా. సముద్రం దాటాల్సి వస్తే నావ ఉంటుంది. మాకు నావ గట్టిగానే ఉంది నిజమే. కెరటాల తాకిడికి నావ అటు ఇటు ఊగుతుంది. కానీ మీరున్నారనుకోండి, చుక్కాని పట్టుకుని మీ బుద్ధితోటి మతీనా, ఆ మంచి మతితోటి ఈ నావ నడిపించినట్టుగా యాతం పారాయ గంతవే యుంజాతం అశ్విన రథం. దయచేసి అశ్వినులారా, మా కోసం ఆ రథాన్ని మీరు తీసుకురండి. అంత మాత్రమే కాదు, ఇంకొకటి, పూజ మేము జాగ్రత్తగా చేశామని అనుకుంటూ ఉంటాం. పాపం ఫలితం మాత్రం మీరే కదా ఇవ్వాల్సింది. అందుకని కూడా సంకల్పం చెప్తున్నాం ఇక్కడే ముందుగానే. ఏమిటది? ఇయం దేవపురోహిత యువాభ్యాం యజ్ఞేషు మిత్రావరుణౌ అకారి విశ్వాని దుర్గా పిపుతం తిరోనో యూయం పాత స్వస్తిభి సదాన. నిజానికి ఇది యజ్ఞం పూజ పూర్తయిన తర్వాత చెప్పుకోవాలి. మానవుడికి స్వార్థం ఎక్కువ. చేయకపోయినా చేసామనుకుని ముందే మాట్లాడడం. అందుకని తగ్గట్టుగా చెప్తున్నా. ఇది ఇయం దేవపురోహిత, దేవతలారా, మిత్రావరుణౌ యువాభ్యాం యజ్ఞేషు, మిత్రావరులారా, మీరందరూ కూడా ఇయం పురోహిత, ఈ యజ్ఞం లోపల పూజకి తగినటువంటి పురస్కారములు పొందడానికి యోగ్యులైనటువంటి మీరు అకారి. మేము చేశాం కనుక దాన్ని ఆస్వాదించండి. విశ్వాని దుర్గా తిరహ, సర్వవిధములైన దుఃఖములని, దుర్గా అంటే దాటడానికి వీల్లేని కష్టములని, అలాంటి వాటిని, దుఃఖములని, పాపములని తిరస్కరించండి, తొలగించండి. అంతేకాదు నహ పిపుతం, మమ్మల్ని ఈ కష్టాల్లోంచి దాటించండి. పిపుతం యూయం పాత స్వస్తిభి సదా నహ, మమ్మల్ని ఎప్పుడూ కూడా చక్కగా దాటించండి. ఎంచేతంటే మీరందరూ కూడా మాకు బాగా దగ్గర వాళ్ళు, రక్షణ కలిగిస్తారు. అలాంటి వాళ్ళు కనుక దయచేసి మీరు రండయ్యా, మమ్మల్ని రక్షించండి అంటూ చెప్పి ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు. ఇది ఆశీర్వచనలా ఉంటుంది, శుభాకాంక్షలా ఉంటుంది, మరొకటి ప్రార్థన కూడాను. స్వస్తిద విశస్పతి వృత్ర విమృధోవశీ ఋషేంద్ర పురయేతు నః స్వస్తిద అభయంకర. బాబు, అయ్యా, ఇది వినిపించుకోండి ఒక్కసారి. స్వస్తిద విశస్పతి, ఈ సకల జీవరాశులన్నిటికీ కూడా పతివి నువ్వు, రక్షణ కలిగిస్తావు. అంతేకాదు విమృధ, రాక్షసులందరినీ కూడా వధించిన వాడివి. వృష ఇంద్ర, నువ్వు కోరికలను వర్షించేవాడివి, వర్షాలు కురిసేవాడివి. అలాంటి ఇంద్రుడివి, వర్షకుడివి. అంచేత అతడు పుర ఏతు నహ, మాకు ముందుగానే నడవాలి, మమ్మల్ని నడిపించాలి. స్వస్తిద అభయంకర, అభయం కలిగించాలి,
రక్షించాలి కూడా. అంతేకాదు ఇక్కడ మేము పెట్టుకుంటున్న పరికరాలు ఉన్నాయి, ఆఖరికి ఏది కానీ గిన్నె, చెంబు, తప్పెల అన్నీ చీపురు కట్ట దగ్గర నుంచి పూజా పరికరాలు గ్రావాణ సోమ నహ హీకం సఖిత్వనాయ వావచు జహీన్యత్రిణం పణిం రుకోహిష. మాకు ఈ పూజకి సంబంధించిన గ్రావాణ సోమరసం పిండడం కోసం రాళ్ళు పట్టుకొస్తాం చూరా, అవి కూడా వారి స్నేహభావం కోరుతున్నాయి మా దగ్గర నుంచి. మీరు అలాగే ఇది సత్యం. అందుకని దానము చెయ్యని వాడిని, అడ్డం కొట్టేవాడిని, శత్రువులుంటే వాళ్ళని దూరంగా తొలగించే దయచేసి మమ్మల్ని రక్షించు అంటూ ప్రార్థన చేయడం ఇది కూడా సంకల్పంలో ఒక భాగం అన్నమాట. ఒక్క నిమిషం. క్షమించాలి, యూట్యూబ్లో చేసే వాళ్ళందరికీ కూడా ఆఫీసర్ల లెవెల్లో ఉంటారు, వాళ్ళకి అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు 2 పుస్తకాలు చదవగానే 14 అసిస్టెంట్స్. మాకు మేమే స్వయం రాజా, స్వయం మంత్రి, స్వయం సేవక అన్నీ మేమే కనుక మధ్యలో ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. కానీ విషయం మీద మోసుకొద్దీ ఇబ్బందులు దాటుతూనే చేస్తూనే ఉంటాం మేము. అది ఇక్కడ తైత్రీయంలో ఒక ప్రార్థన ఒకటి ఉంది. ఏమిటిది? స్వస్తిదా విశస్పతి వృత్ర విముధో వసి వృషేంద్ర పురయేతు నః స్వస్తిదా అభయంకర. చెప్పుకున్నది ఇది. ప్రజాపతే నత్వదాని అన్యో విశ్వజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహూమః తన్నో అస్తు వయగం శ్యామ పతయో రయీణాం. బాబు భగవంతుడా, మేము చేస్తున్న దానికి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే దయచేసి మాకు రక్షణ కలిగించి మాకు క్షేమాన్ని కలిగించు. అలాంటిది అది మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా ఉందయ్యా. ఏమిటది? ఓ ప్రార్థన చేస్తున్నా వినిపించుకో. శంన ఇంద్రాగ్ని భవతాం అవోభి. శంన ఇంద్ర వరుణ రాతహవ్య. శం ఇంద్ర సోమ సవితాయ. శంయో శంన ఇంద్ర పూషణ వాజసాతౌ. భగవంతుడా, ఇంద్రుడా, అగ్ని మాకందరికీ కూడా రక్షణ కలిగించండి అయ్యా. అవోభి శంన ఇంద్ర వరుణ రాతహవ్య. ఇంద్రుడు వరుణుడు కూడా మాకు అందమైన హవిస్సులు ఇవ్వడం కోసం తగినటువంటి సంపదలు కలిగించండి. శంన ఇంద్ర సోమ సువితాయ. మాకు ఏది మంచి ఏది చెడు ఆ మార్గమును తెలుసుకునేలాగా చేసి పెట్టండి అయ్యా. శంయో శంన ఇంద్ర పూషాణ వాజసాతౌ. అంటే ఇంద్రుడితోటి అగ్ని, వరుణ, సోమ, పూష ఈ 5గురిని కూడా, నలుగురిని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు శంనో భగ, శం నః, శంనో అస్తు, శంన పురంధి, శం సంతు రాయః, శం నః సత్యస్య సుయమస్య, శంసః శంనో అర్యమా పురుజాతో అస్తు. ఇది శంసః అన్న చోట అంటే ఒక దేవత ఉన్నది. ఏమిటది? నారాశంస దేవత అని అంటారు. పురంధి ప్రకృష్టమైన బుద్ధి, రాయ ధనములు కలిగించు. సుయమస్య సత్యస్య శంసః శోభనకరము నియమము వాటితో కూడినది అయినది. సత్యవతములు ఏమున్నాయో అవి శం అస్తు మాకు క్షేమం కలిగించాలి. పురుజాత అర్యమ రకరకాలుగా ఆవిర్భవించే అర్యముడున్నాడే సూర్యుడు, ఆయన కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి. ఇది కూడా సంకల్పమే. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అంటూ ప్రారంభించుకుంటామే, దానికి తగ్గట్టుగానే తన్నో రాయ పర్వత తత్ ఆపః తత్ రాతిషా చ ఓషధీ ఉదజ్జౌ వనస్పతి
పృథివీ సజోష ఉభయ రోదసి పరిభాసతో నహ. బాబు, ఎన్ని చెప్పుకోవాలండి. వేదంలో ఒక్క సంకల్పానికి సంబంధించి ఎన్ని రకాల విశేషాలని ఎంత అద్భుతంగా చెప్పింది వేదం. గమనించండి, మనం ఎంతసేపు వేదం అనగానే కంగారు పడిపోయి ఏదో అది ఇది అనుకు దండాలు ఎట్టేసుకుంటారు తప్ప, దీంట్లో మీరు చేస్తున్న పూజలో ప్రతి భాగానికి కూడా మూలం వేదంలో ఉంది. అది ప్రత్యక్షంగా చెప్పకపోవచ్చు, కానీ విశేషంగా చెప్పారు. ఏమిటది? తన్ను రాయ పర్వత, పర్వతాలున్నాయి, మాకు మార్గం ఇవ్వాలి, సంపదలు ఇవ్వాలి. ఎలాగా? పర్వతాల్లో వృక్షములు ఉంటాయి, ఓషధులు ఉంటాయి, సోమలత దొరుకుతుంది. పర్వతాలు ఉంటేనే వర్షాలు పడతాయి. ఆ వర్షములు జలపాతములుగా కిందకి దిగుతాయి, నదులుగా దిగుతాయి. ఆ చెట్లన్నీ తడిగి వచ్చినందుకు ఆ నది నీళ్ళలో ఓషధులు ఉంటాయి. ఇదంతా సుందరకాండ ప్రారంభంలో అద్భుతంగా చెప్పారు. అందుకని పర్వత. అంతేకాదు తత్ నహ ఆప, అదిగో ఆ దాని నుంచి వచ్చే నీళ్లు, అది కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి. తత్ రాతిషాచ ఓషధీ ఉతజ్జౌహు, అక్కడన్నీ కూడా రాతిషాచ అంటే దాన సహితులైన దేవపత్నులు ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా మాకు దాన బుద్ధి కలిగించాలి. ఎంచేత ఎలాగైతే జలం ఒక తోట నుంచి ఇంకో తోటకి ప్రవహిస్తుందో, ధనం అన్న దానికి కూడా డెఫినేషన్ అది. నిరంతరం ప్రవహించే దాని పేరే ద్రవిణం, ధనం. ఇంగ్లీష్లో మనీ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ ద మెటీరియల్ విచ్ హ్యాస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఫ్లోయింగ్ ఈజ్ కాల్డ్ మనీ అంటాడు మహానుభావుడు, పెద్ద ఆయన ఒక ఆయన. ఒక అల్లాగనమాట. అత్యత రాతిషాచ ఓషధీ ఉతజ్జౌ, ఊర్ధ్వలోకాలు కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి. వనస్పతి పృథివీ, పృథివీ కూడా సజోష, అందరూ కలసికట్టుగా ఉండి ఉభయ రోదసి పరిభాషతో నహ, వాళ్ళు నన్ను పరిపాలించాలి. ఇది సంకల్పం. ఎంచేతంటే ఒకప్పుడు యజ్ఞాలు జరిగిన, పూజలు జరిగిన, ఇలాంటివి జరిగినప్పుడు ఆ ప్రాంతం కొన్నాళ్ళు అట్టే పెట్టేవారు. అట్టే పెడితే ఎందుకని? అది రోజు చూడని వాళ్ళు ఇక్కడ యజ్ఞం జరిగింది, ఇక్కడ పూజ జరిగింది, పలానా చోట జరిగింది అని చెప్పి 10 మంది చెప్పుకుంటారు. అక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళేవారు. అలాంటిది అదనమాట. అందుకని చెప్పి ఇవన్నీ కూడా మాకు క్షేమం కలిగించాలి. అంతేకాదు మేము ఇలా ప్రార్థన చేస్తున్నామంటే ఏమిటి కోరుతున్నాం? అస్మే ఇంద్రో వరుణో మిత్రో అర్యమ జుమ్నం యచ్చతు మహిషర్మ సప్రద. మళ్ళీ ఇలాంటి పూజలు చేయడానికి తగినటువంటి ఒక ఇంటిని కూడా మాకు లభింపజేయవయ్యా. అంటే సొంత ఇల్లే కానక్కర్లేదు, ఇలాంటి పూజలు చేయలాంటి సంకల్పం మాకు కలిగితే అవి చేయడానికి తగిన స్థానాన్ని కల్పించు. అభద్రం జ్యోతి అదితే వృతావృత దేవస్య శ్లోకం సువితుర్ మనామహే. శోభనకరమైన ప్రకాశించే ధనాన్ని మీరు మాకు ఇవ్వండి. అంతేకాదు మహనీయము అంతటా విస్తరించిన గృహము ఇస్తావే, అక్కడ కూడా మేము యజ్ఞాలు చేయాలి. ఆ యజ్ఞాలు చేసేందుకు తగినట్టుగా వృద్ధి చేసే మానవులు మాకు కావాలి. ఆ అదితి యొక్క కాంతి కూడా మాకు కావాలి. దేవస్య సవితు శ్లోకం మనామహే. మేము దేనికోసం అని చెప్పి తెలుసుకుంటాం, స్తుతిస్తాము. రక్షించవయ్యా పరమాత్మ ఇందుకోసం. మరి ఎందుకు ఇలా స్తుతించడము? ప్రయోజనం ఏమిటి అంటే దానికి చెప్తారు. అమూర విశ్వ వృషాణౌ ఇమాం వాం నయాసు చిత్రం దదుసే నయక్షం. దేవతలంతా మామూలు వాళ్ళు కాదు, మూర్ఖులు కాని వాళ్ళు. విశ్వ సకల ప్రపంచము వ్యాపించిన వారు, వృషణవు కామవర్షితలు అయిన వాం మీకోసమని చెప్పి ఇమా, ఇగో ఈ స్థుతులు మేము చేస్తున్నాం. ఈ సంకల్పం పేరుతోటి ఈ స్థుతి మేము చేస్తున్నాం. అంతేకాదు యాసు చిత్రం నదర్జే, దీంట్లో ఆశ్చర్యకరమైన మాటలంటూ ఏముండవు. మీ గురించి చెప్పేవే మాకు చేతనట్టుగా మేము చెప్తున్నాం. అది సయక్షం, పూజాభావము పూజ్యభావమే ఉంటుంది. అంతే తప్ప ఇది చేస్తున్నాం దానికోసం కాదు, అది ఉంటుంది. కేవలము
అక్షరాలే ఉంటాయి, భక్తి కనిపించదు ఒక్కొక్కసారి. నిజమే. అందుకనే జనానాం అనృత ద్రుహ. కాబట్టి మాకందరికి ఇలాంటి అబద్ధాలు ఆడే అలవాటు ఉంది. అంచేత వాటిని కూడా తొలగించండి అయ్యా మహానుభావ. అచితే నా అభువన్, నిలవలేము గనక చేస్తుంటాం, తప్పుతోనే చేస్తుంటాం. అయినా కానీ మాకు స్తోత్రాలు విశేషంగా చేసేవి, అలాంటి వాటికి రక్షణ కలిగించండి మీరు. అంటే ఋషుల స్తోత్రాలు లాంటివి చక్కగా బోధించేవి. మనమంతా ఏం చేస్తున్నాం? తోచినట్టుగా చేస్తున్నాం అన్నమాట. అలాంటిది తగ్గించవయ్యా భగవంతుడా అని ప్రార్థన చేసుకోవడం అన్నమాట. అంచేతనే మా కోసం మరుత్తుల్ని ఆరాధిస్తున్నాం, బుద్ధిని స్థిరంగా ఉంచమని అడుగుతున్నాం మేము. భద్రం మనః కృణుద వృత్ర తూర్యే ఏన సమత్సు సాసహ అవస్థిర తనుహి భూరి శ్రద్ధతాం వనేమ తే అభిష్టవి. ఓ ఇంద్రుడా, మాకు రక్షణ కలిగించు. అగ్ని వృత్రతూర్యే, వృత్రాసుర సంగ్రామంలో ఇంద్రుడికి సహాయం చేసిన వాడివి నువ్వు, తెలుసును. భద్రం మనః కృణుత్వ, అలాంటి వాడివి నా మనస్సుని క్షేమం కలిగించు. ఏన సమత్సు సాసహి, దేనివల్లైతే దేవతలంతా యుద్ధాల్లో జయించగలిగారో అలాంటి వాళ్ళని, శ్రద్ధతాం భూరి అవతనుహి, అలాంటి శత్రువుల్ని కూడా జయించేలా చేసినటువంటి వాడివి. అలాంటి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళవి, వాటిని పొల్లుగా చేసి పారేసి జయించు. మేము అభిష్టిభి, అభిస్సులతోటి స్తోత్రాలతోటి నిన్ను ప్రార్థన చేస్తాం, కాబట్టి నిన్నే భజిస్తాము. ఇది సంకల్పం అన్నమాట. మా ఇంద్రియాలే ఇలాంటివి, దాన్ని ఏం చేయాలో తెలియదు, కాబట్టి వాటిని నిలబెట్టేలా చేయవయ్యా భగవంతుడా అని ప్రార్థన. ఇది కూడా సంకల్పంలో